ద ఓటీ ఏరియా అండి. ఓకే. ఆల్ సెపరేట్ ఫ్రమ్ ద ఔట్ సైడ్ ఏరియా. సో ఓటీలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డే కేర్ సర్జరీస్ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఈవెన్ ద అనస్థీషియా మెషిన్ కూడా అన్ని కార్పొరేట్స్లో ఉండేలాగా ఏదైతే ఉందో హై అండ్ మెషినే ఉంటుంది మన దగ్గర. సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే కాస్మెటిక్ సర్జరీస్లో దిస్ ఆర్ నాట్ సర్జరీస్ విచ్ ఆర్ రియలీ ఎమర్జెన్సీ. సో అవును. ఎలెక్టివ్గా ప్లాన్ చేసుకునే సర్జరీలు కాబట్టి ఇందులో సేఫ్టీ ఎక్కువ ప్రికాషన్ చూసుకుంటాం. అంటే ఏ కార్పొరేట్ హాస్పిటల్స్‌కి ఏమాత్రం తక్కువ కాకుండా సేఫ్టీ ఉంది వైజ్ ఇది. ఎందులోనూ చాలా తగ్గకుండా. నీట్‌గా, హైజీనిక్‌గా ప్రతి ఒక్కటి నాకు చాలా బా నచ్చింది ఇక్కడ. అవునండి. అంటే ఆ! స్టెరిలైజ్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ మంత్ మనం మళ్ళీ ఓటీలోంచి శాంపుల్స్ తీసుకెళ్ళి పంపించి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే మళ్ళీ స్టెరిలైజ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయండి. ఓకే. సో దిస్ విల్ బి ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ స్టెరిలైజేషన్. ఎందుకంటే ఎలెక్టివ్ ప్రొసీజర్స్ కాబట్టి మాకు సేఫ్టీ పారామౌంట్ ఇంపార్టెన్స్, అంటే హైయెస్ట్ ఇంపార్టెన్స్ సేఫ్టీ ఉంటుంది మాకు. మీరు అపోలో హాస్పిటల్‌లో చాలా సీనియర్ ప్లాస్టిక్ సర్జన్. అలాంటి మీరు ఇది అరోహా పెట్టడానికి కారణాలేంటో తెలుసుకోవచ్చా? అంటే అండి దేస్ డెఫినెట్లీ ఏమంటారు వ్యాలిడ్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే హ్మ్. చాలా సార్లు మాకు వచ్చే క్లయింట్స్ కానీ వచ్చే అడిగే వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రైవేట్ స్పేస్ కావాలని అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును. సో మా రెగ్యులర్ క్లయింటేల్ అక్కడ సర్జరీలు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు నాకు సపోజ్ సంబడి క్లోజ్ టు మీ ఆర్ నోన్ టు మీ ఇలా చాలామంది అడిగేవాళ్ళు ఇంతకుముందు. మీదంటూ ఏదైనా ప్రైవేట్గా ఉందా అంటే, మాకు కొంచెం అక్కడ పబ్లిక్లో ఎక్స్పోజ్ అవ్వడం అంత ఇష్టం లేదు. కాస్మెటిక్ సర్జరీలు అంటే కొంచెం టబూ థింగ్ లాగా ఉంటుంది వాళ్ళకి. హ్మ్. సో అలాంటి వాళ్ళు అడిగేటప్పటికి వీ థాట్ వై నాట్ కమ్ అప్ విత్ ఎన్ సెటప్ వేర్ మనకు అన్ని స్పెషాలిటీస్ ఉండేటట్టు. ఇప్పుడు మేము అన్నట్టు నలుగురు ఉన్నాము, 4 డిఫరెంట్ స్పెషాలిటీస్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీలో. హ్మ్. సో ఎవ్రీబడి ఈజ్ ట్రైన్డ్ ఇన్ దట్. ఎవ్రీబడి అంటే హోలిస్టిక్గా ఒక కాస్మెటిక్ సర్జరీ సెంటర్ వేర్ బయట చాలా చోట్ల ఎలా అంటే లాస్ట్ టైం కూడా మా డిస్కషన్లో ఇదే అయింది. హ్మ్. ఒకళ్ళే అన్నీ చేసేస్తుంటారు. అవును. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే దే కాంట్ గివ్ దట్ మచ్ ఆఫ్ ఎక్స్పర్టీస్. హ్మ్. ఒకళ్ళే అన్నీ చేయాలనుకున్నప్పుడు. సో ఎవ్రీ స్పెషాలిటీ ఇన్ కాస్మెటిక్ సర్జరీకి ఒక డిఫరెంట్ పర్సన్ ఉంటే దే కెన్ బి ఎ మాస్టర్ ఇన్ దట్. వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడానికి బెటర్ స్కోప్ ఉంటుంది, కానీ ఒకళ్ళే అన్నీ చేయడానికి ట్రై చేస్తే ఎండ్ ఆఫ్ ద డే చేతులు కాలుతాయి. హ్మ్. సో అందుకని చెప్పి వీ హ్యాడ్ దిస్ ఐడియా దట్ అందరూ కలిసి విల్ రన్ ఏ స్పెషలైజ్ సెంటర్ వేర్ ఆల్ ద కాస్మెటిక్ సర్జరీస్ విల్ బి డన్. తక్కువ టైంలోనే మార్కెట్‌లో చాలా పాపులర్ అయింది. అరోహి ఎస్థెటిక్స్ అనేది. అంటే ఏంటి కారణం కనుక్కోవచ్చా? అలా ఏం లేదండి. అంటే మా మోటో ఏంటంటే వీ వాంటెడ్ టు గివ్ ఎంపాథటిక్ అండ్ కంపాషనేట్ కేర్. ఇన్‌ఫాక్ట్ అరోహా అంటే వన్ ఆఫ్ ద మీనింగ్ కూడా ఏంటంటే అరోహా అనే దానికి కంపాషనేట్ కేర్ ఇద్దాం. హ్మ్. సో మా దగ్గరికి ఎవళ్ళొచ్చినా విల్ ట్రీట్ దెమ్ విత్ ఎంపతి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్పెషలైజ్డ్ కేర్ ఏది కావాలంటే నేనే అన్నీ చేయాలని కాకుండా హూఎవర్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ దట్ జాబ్ వాళ్ళతోటే చేయిస్తాం అంతే. ఎవరైనా వాళ్ళే చేయాలి కూడా. ఐడియల్లీ దట్ ఈస్ ద సిచ్యువేషన్. అందుకని మా ప్రిఫరెన్స్ కూడా అదే కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ మోర్ హ్యాపీ.